ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శశికాంత్ నమస్తే ఉషా గారు. కువైట్ లో జరిగిన ఇన్సిడెంట్ అవును. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని చెప్పొచ్చు. పెళ్ళైన 3 నిమిషాలకే డివోర్స్ తీసుకోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. లీగల్ పరంగా యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటుంటారు. డివోర్స్ చాలా ఎక్కువగా మీ దగ్గరకు వస్తూ ఉంటుంటాయి, కొన్నిసార్లు మాట్లాడి పంపిస్తుంటుంటారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఏం జరిగింది, 3 నిమిషాల్లోనే విడాకులు అనే దాకా ఎందుకు వెళ్ళారు, ఫస్ట్ జరిగిన విషయం ఏంటి అక్కడ? ఇప్పుడు అది పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి ఉషా గారు. చాలా ఆన్ రికార్డ్ వచ్చింది. మెట్రో అనే ఒక మీడియా సంస్థ అది బయట పెడుతుంది జరిగింది. కేవలం పెళ్ళైన 3 minutesకే అది మళ్ళీ డిజాల్వ్ అయిపోయింది. అది ఎట్లా అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఒకరికొకరు బాగా నచ్చారు. ఓకే, కువైట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ జరిగింది. కువైట్లో ఇప్పుడు మనలాగా ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఇవి కాకుండా సింపుల్గా అక్కడ కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంటి దగ్గర ఒక గ్యాదరింగ్ లాగా ఇస్తారు, దాంతో పెళ్ళి అయిపోతుంది. వీళ్ళు ఇంకా కోర్ట్ మ్యారేజ్ జరిగింది, ఇంటి దగ్గరికి వెళ్ళి గ్యాదరింగ్ ఇచ్చే సందర్భం అది. ఓకే, కోర్టులో సాక్ష్యాలు అవి విట్నెస్లు అవన్నీ ఉంటాయి. చక్కగా మ్యారేజ్ చేసుకొని కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చారు. పెళ్ళైన 3వ నిమిషం వాళ్ళు ఇంకా బయలుదేరదాం ఇంటికి అని బయటకు వస్తుంతోటి ఆ అమ్మాయి కాలు ఏదో జస్ట్ ఎందులోనో ఇరుక్కొని జారి కింద పడటం జరిగింది. పడగానే వెంటనే ఆ అబ్బాయి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఆ అమ్మాయి ఇట్లా నా భార్య ఏంటి, అట్లా ఆ మాత్రం నడుస్తాం కూడా సరిగ్గా రాదా, పడిపోయింది అని అనుకుంటాడు అనే చిరాకు భావంతో ఆ అమ్మాయిని ఎడాపెడా తిడతం జరిగింది. అందులో స్టూపిడ్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని తిడతం జరిగింది. నీకు ఆ మాత్రం తెలీదా, కింద చూసుకొని నడవాలని తెలీదా, ఆ రకంగా ఇంకా తిడతం స్టార్ట్ చేస్తాడు. అసలు ఇదేంటి, అబ్బాయి ఏంటి, ఇప్పుడు పెళ్ళయింది, నేను జారి ఇట్లా కాలేదో తగిలింది, కింద పడ్డాను అనుకోకుండా నన్ను బాగా చూసుకోవాలి కదా, భర్త అంటే ఏంటి, ఇంకా ఏ సమస్యలు ఎటువంటి సమస్య వచ్చినా ఎదుట నుంచో నన్ను లేపేదే కదా భర్త, అసలు ఇంత చిన్న విషయానికి నన్ను ఇలా తిట్టాడేంటి, ఇంకా ఈయనతో నేను ఎలా కాపురం చేయాలని వెంటనే డెసిషన్ తీసుకుంది అమ్మాయి. వెంటనే స్పాట్లో డెసిషన్ తీసుకుంది, ఇంకా నేను ఈయనతోటి కాపురం చేయను అని చెప్పేసి వెళ్ళి నాకు డైవర్స్ కావాలని కోర్టులో అప్లై చేస్తాం జరిగింది. అప్లై చేయగానే డైవర్స్ ఇస్తాం కూడా జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ ద షార్టెస్ట్ మ్యారేజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అసలు మనం వరల్డ్ లో తీసుకున్నా కూడా వన్ ఆఫ్ ద షార్టెస్ట్ మ్యారేజెస్ అనుకోవచ్చు. అంటే కదా కరెక్ట్ గా 180 సెకండ్లు ఉషా గారు, పెళ్ళై 180 సెకండ్లు అయింది, డైవర్స్ అయిపోయింది. అంత ఇన్స్టెంట్ గా రియాక్షన్స్ ఏంటి, డివోర్స్ ఏంటి, అటు అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఇటు పక్క పేరెంట్స్ ఉంటుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, డివోర్స్ వరకు వెళ్ళే అంత దాకా ఆ ఇన్సిడెంట్ అంత ప్రభావితం ఎలా చేసింది అంటారు? కారణాలు ఏంటి? మీరు ఆలోచించండి ఉషా గారు, ఇప్పుడున్న అమ్మాయిలు కానీ ఇప్పుడున్న అబ్బాయిలు కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు. 99% వాళ్ళు నాకు ఈ జీవితం ఎందుకు, జీవితాంతం నేను ఇలాంటి వాడితో ఉండాలా అని చెప్పి ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఐ వాజ్ ఆల్సో లిటిల్ షాక్ మీరు చెప్పిన తర్వాత. సరే ఇది అనాలిసిస్ చేద్దాము, ఎందుకంటే మాక్సిమం నా దగ్గరికి వచ్చేవి డైవర్స్ కేసెస్. అనాలిసిస్ చేద్దాము, ఇది అసలు ఎందుకు ఎట్లా జరుగుతుందా అనాలిసిస్ చేద్దాము అని నేను కొన్ని పాయింట్స్ కూడా రాసుకుంటాం జరిగింది. సో విత్ యువర్ పర్మిషన్ నేను మీకు పాయింట్స్ కూడా నేను చెప్తాను క్లియర్గా. సో ఇప్పుడు ఒకళ్ళకి 0% పేషెన్స్తో ఉంటున్నారండి వచ్చేవాళ్ళు. ఒకళ్ళ మీద ఒకరికి అసలు పేషెన్స్ అన్నది యాక్సెప్టే చేయట్లేదు. ఓపిక అన్నది కంప్లీట్గా నశించిపోయింది. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. మనం 2వ పాయింట్ కనుక తీసుకుంటే ఒకళ్ళు వీళ్ళు ఈజీగా ఇన్సల్ట్ చేసుకుంటున్నారు. అంటే భార్య ఏదైనా చేయరాని పని, ఏదైనా చిన్న తప్పులు ఏమైనా చేస్తే నేను ఎదుటి నుంచోవాల్సింది పోయి హస్బెండే భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంటే అది ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా ఆ భార్య. ఇప్పుడు ఆ ఇన్సల్ట్ తీసుకునే భార్యకు కూడా ఇంతకుముందు పాత రోజుల్లో భార్యలు ఏదైనా హస్బెండ్ అన్నా కూడా తట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తట్టుకునే పరిస్థితులు, 2 చేతులు కలుస్తూనే తప్పట్లు అన్నట్టు వీళ్ళు ఏదైనా ఒక మాట అనగానే వీళ్ళు ఏది కాకముందే ఒక మాట అంటాము, మాట అనగానే వీళ్ళు విరుసుకు పడతాము. ఇంక ఎవరు కాంప్రమైజ్ సిచ్యువేషన్లో లేరు ఇప్పుడు. అదొకటి. ఇంకోటి మనం తీసుకుంటే డిస్యాక్సెప్టెన్స్, డిస్రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్. అంటే అసలు ఈయన ఒక మాట అనకపోని ఎవరైనా, హస్బెండ్ అని కాదు, ఎవరైనా ఏదైనా అనేది నేను యాక్సెప్ట్ చేయను, నేను దేనికి కాంప్రమైజ్ కాను, అత్తమామ దగ్గర నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను, నేను ఎందుకు లేచి నుంచోవాలి, లేకపోతే అబ్బాయి ఒకవేళ మనం తీసుకుంటే అమ్మాయి పుట్టింటికి నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి,
దేర్ ఇస్ నో యాక్సెప్టెన్స్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ లాగా అయిపోతుంది. అండర్స్టాండింగ్ అనేది అసలు ఒకళ్ళ ఫ్యామిలీని ఒకళ్ళు యాక్సెప్ట్ ఎందుకు చేయాలి, వై షుడ్ ఐ యాక్సెప్ట్ దెమ్ అన్న స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మనం ఇంకో పాయింట్ కనుక తీసుకుంటే ఇప్పుడు చూడండి, డిస్రెస్పెక్ట్ ఆన్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీదనే అసలు డిస్రెస్పెక్ట్ అంటే ఈ పెళ్ళి, ఈ 7 అడుగులు వేయాలి, సప్తపది చేయాలి, ఒక 70 ఏళ్ళు కలిసి కాపురం చేయాలి, పిల్లలు మనవాళ్ళు, అంటే ఒక విజన్ లేదు వీళ్ళకి. మ్యారేజ్ జరిగిన తర్వాత నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, సొసైటీలో మనం ఇలా బతకాలి, ఒక స్టేచర్ ఉండాలి, ఒక స్టేటస్ ఉండాలి, మనల్ని చూసి నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి అన్నది లేనే లేదు. అసలు వైవాహిక జీవితం మీద, వైవాహిక బంధం మీద డిస్రెస్పెక్ట్ ఆన్ ద మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద కంప్లీట్ డిస్రెస్పెక్ట్ అండి. ఇంకోటి తీసుకుంటే ఇన్సిడెంట్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అంటే పెళ్ళయింది, ఇంక ఇది అయిపోయింది, ఇంక నేను ఎలా ఉన్నా భరించాలి, నేను ఎలా ఉన్నా భరించాలి అని భార్య అనుకుంటుంది, నేను ఎలా ఉన్నా భరించాలి అని భర్త. అంటే ఇంకా ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ అవుదాము, సిచ్యువేషన్స్ మీద గొడవలు పడకుండా ఉందాము, పేషెన్స్, మనం అన్నట్టు అండర్స్టాండింగ్ ఉందాం, మిస్అండర్స్టాండింగ్ తెచ్చుకోకుండా ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకుందాము అన్నది పోయింది. ఇన్సిడెంట్ని గ్రాంటెడ్గా తీసుకొని పెళ్ళయింది, నేను ఎలా ఉన్నా ఈమె నన్ను యాక్సెప్ట్ చేయాలి, అలాగే ఆమె కూడా పెళ్ళయింది ఇంకా అయిపోయింది, నేను ఎలా ఉన్నా నా హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నది ఒకటి ఎక్కువగా తీసుకుంటాం జరుగుతుంది. ఇమ్మెచ్యూర్డ్ మ్యారిటల్ డెసిషన్. ఎంత ఇమ్మెచ్యూర్డ్ మ్యారిటల్ డెసిషన్ అంటే ఇది, అసలు ఆ అబ్బాయి నాకు కుదరదా, అసలు అమ్మాయికి నాకు కుదరదా, నాకు వయసు అయిపోతుంది, నాకు ఈ సంబంధం వచ్చింది, నేను చేసేసుకోవాలి. ఇట్స్ ఎ బిజినెస్ డీల్ లాగా అయిపోతుంది ఇవాళ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు 23-24 ఏళ్ళకి ఇంతకు ముందులాగా ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా. నాకు వయసు అయిపోతుంది, నాకు సంబంధం వచ్చింది, నాకు 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి, నేను ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ సంబంధం వస్తుందో రాదో నాకు తెలియదు, సో టేక్ ఎ డెసిషన్, ఐ వాంట్ టు మ్యారీ. సో మీరు అన్నట్టుగా ఈ పాయింట్స్ వైజ్గా మనం చూస్తే ఇన్మెచ్యూరిటీ కనిపిస్తుంది, వివాహ వ్యవస్థ పైన అవగాహన లేకపోవడం, అండర్స్టాండ్ లెవెల్స్ లేకపోవడం, అండ్ దాంతోపాటు ఒక లేబులింగ్కి వచ్చేయడం, ఒక సిచ్యుయేషన్ యాక్సెప్టెన్స్ చేయలేకపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ వివాహానికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ కనుక మనం చూస్తే అక్కడ పేరెంట్స్ ఉంటూ ఉంటారు, దాంతోపాటు పెళ్ళికి వచ్చిన బంధువులు ఉంటుంటారు, వాళ్ళైనా ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. 3 నిమిషాల్లోనే తంతు పూర్తి చేసేలా ఉంది అంటే అక్కడున్న మనుషులు కానీ, దానిలో పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ని కానీ ఏ విధంగా చూడాలి అంటారు? అంటే వివాహ వ్యవస్థ అనేది అంత ఈజీ అయిపోయిందా? అంతే కదండి. ఇప్పుడు ఈ జనరేషన్లో వివాహం అన్నది ఒక కమిట్మెంట్ లాగా చేసుకుంటున్నారు తప్ప, అంటే చేసుకోకపోతే ఇంకా ప్రాబ్లం, నాకు మళ్ళీ సంబంధాలు రావాలని చేసుకుంటున్నారు. ఎంత షార్ట్ టెంపర్డ్ చూడండి మీరు. ఇప్పుడు ఈ ఘటనలో చూడండి, అది ఏ దేశమైనా కానీ అది మనుషులే కదా. సో ఈ ఘటన చూడండి మీరు, పెళ్ళైన 3 నిమిషాలకే ఒకళ్ళు అంటే ఎంత ఈగో ఫీలింగ్ లో ఉన్నారో చూడండి, ఎంత షార్ట్ టెంపర్ లో ఉన్నారో చూడండి. ఇద్దరు షార్ట్ టెంపర్ లో ఉన్నారు ఇందులో ఇన్సిడెంట్ లో చూస్తే. అటు హస్బెండ్ షార్ట్ టెంపర్డ్, ఇటు వైఫ్ షార్ట్ టెంపర్డ్. ఓకే, హస్బెండ్ నా పరువు పోద్దేమో, నా భార్య అందరి ముందు పడిపోయింది అని ఈగో ప్లస్ షార్ట్ టెంపర్ లో తిట్టేశాడు. ఆ వైఫ్ ఏమో సరే అందరి ముందు తిట్టేశాడు, ఇంకా నేను వీడితో ఉండేది ఏంటి అని చెప్పి వైఫ్ ఇమీడియట్ గా. ఇద్దరు షార్ట్ టెంపర్, ఇద్దరు ఇంపల్సివ్. అంతేకాకుండా మీరు చూడండి, ఈ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇదిగోండి, నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు, మరి నీ హస్బెండ్ ఎట్లా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ చుట్టాల దగ్గర, మీ ఆయన ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు నువ్వు చేసుకుంటున్నావు, ఇన్ని రోజులు మరి ఇలా మాట్లాడావు, ఇన్ని రోజులు నువ్వు ఇలా స్టైల్ కొట్టావు కదా, ఇన్ని రోజులు ఇలా స్టైల్ కొట్టావు కదా మా దగ్గర, మరి ఇప్పుడు నువ్వు చేసుకునేవాడు ఎలా ఉంటున్నాడు, వాడి స్టేచర్ ఏంటి, వాడి లుక్స్ ఏంటి, ఈ ఎక్స్పెక్టేషన్స్ హెవీ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ హెవీ అయ్యి వచ్చేవాడు వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చకపోయినా కూడా ఈమెకు ప్రాబ్లం అవుతుంది. మీకు అర్థమైంది కదా. సిమిలర్లీ విత్ ద బాయ్ ఆల్సో. ఓకే, నో చాయిస్ ఫర్ ద బాయ్స్ ఆల్సో. బాయ్స్ కూడా సిమిలర్లీ, మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో, నువ్వు చేసుకునే వైఫ్ మరి ఇప్పుడు ఎట్లా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కమెంట్ పాస్ చేస్తారో అనే టెన్షన్లో ఈ బాయ్స్ కూడా పెళ్ళిళ్ళలో ఎక్స్టర్నల్ ప్రెషర్. ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటే ఏంటి, హెచ్చులకి వెళ్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఇప్పుడు నేను చేసుకోబోయే భార్య ఇలా ఉంటుంది, నేను చేసుకోబోయే భర్త ఇలా ఉంటాడు, ఆయన దగ్గర బెంజ్ కార్ మినిమం ఉంటుంది. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే టైంకి వాడి దగ్గర ఇండికా కూడా ఉండకపోవచ్చు. కళలు వేరు, ఎక్స్పెక్టేషన్స్ వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు కాలేజీల నుంచి అప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చి ఉంటారు, సినిమాలు బాగా చూస్తూ ఉంటారు. సినిమాల్లో హీరోల్లాగా ఉండాలంటే ఆ సినిమాల్లో హీరోలు కూడా నిజమైన లైఫ్లో కొంతమంది డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్ లైఫ్ వేరు, సినిమాలు వేరు.
అది ఎప్పుడైతే అది అర్థం చేసుకొని తత్వం బోధపడుతుందో వీళ్ళు కరెక్ట్ ట్రాక్లోకి వస్తారు. ఇన్స్టెంట్ రియాక్షన్స్ అనేవి డెఫినెట్లీ ఉషా గారు, ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల చాలా మ్యారేజెస్ కుప్పకూలుతున్నాయి. మనం గతంలో మాట్లాడుకున్నాం, ఎన్నో డైవర్స్ కేసెస్ డిస్కస్ చేసుకున్నాం, రెగ్యులర్ గా వింటూ ఉంటాం. పెళ్ళైన మరుక్షణం, నేను మీకు ఇంకా చాలా విచిత్రమైన విషయం చెప్తాను, పెళ్ళైన మరుక్షణం, ఇప్పుడు ఇది 3 నిమిషాలు అయింది, మన ఇండియాలో ఏం తక్కువ లేదు, మనం కరెక్ట్గా మన ఇండియాలో కూడా జల్లడ పడితే 1 నిమిషంలో విడాకులు అయినా కూడా చాలా దొరుకుతాయి. ఓకే, నా దగ్గరికి వచ్చిన కేసులో కేవలం ఆ అబ్బాయి లాంగ్వేజ్ సరిగ్గా లేదని విడాకులు కోరుకుంది ఆ అమ్మాయి. అంటే ఆ అబ్బాయి మాట్లాడే లాంగ్వేజ్ సరిగ్గా లేదని విడాకులు తీసుకుంది ఆ అమ్మాయి. మరి దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు, అర్థమవుతుందా మీకు? సో ఈ అబ్బాయి ఇంకా నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా సిల్లీ రీజన్స్ వల్ల విడాకులు తీసుకున్నవి కోకొల్లలు చూస్తున్నాను నేను ఈ మధ్య. దయచేసి పేరెంట్స్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే, సర్దుకుపోవాలి, ఆ తర్వాత విపరీతంగా అయినప్పుడు ఇంకా కుదరనప్పుడే డైవర్స్కి వెళ్ళాలి. మీరు అలా అని చెప్పి సర్దుకుపోవాలని చెప్పేసి టోటల్గా హారబుల్ పర్సన్ తోటి జీవించే అవసరం లేదు. అలా అని చెప్పి అది చిన్న ఇన్సిడెంట్ అయితేనే ఇంకా నాకు డైవర్స్ కావాలని చెప్తే, బ్యాలెన్స్, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ సమ్వేర్. అప్పుడు కానీ మన జీవితాలు బాగుపడే ఛాన్సెస్ చాలా తక్కువ. మ్యారేజ్ అనే వ్యవస్థ స్పెషల్లీ మన ఇండియాలో హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైన ఇన్సిడెంట్ అది. ఏదైతే ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నామో అట్లాంటిది కుప్పకూలకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అనే పాత్ర చాలా ఎక్కువగా తల్లి తండ్రి పిల్లల ముందు బిహేవియర్ కానివ్వండి, లేకపోతే కొట్టుకోకుండా నీట్గా ముందుకెళ్తాం కానివ్వండి, ఒకరి కష్టాల్లో ఒకరు సపోర్ట్ చేసుకుంటాం కానివ్వండి, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేసి రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనే కోరిక రావాలి. అంతేగాని మీరు కొట్టుకునే మీ ఫైటింగ్ ఇన్సిడెంట్స్, మీ ఇన్సిడెంట్స్ చూసి నాకు అసలు పెళ్ళంటే విరక్తి బాబోయ్ అనే పిల్లలు కూడా మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్త కొట్టుకుంటున్నప్పుడు పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేస్తున్నారు, ఇంకా కొట్టుకుంటున్నారు తల్లి తండ్రి. మరి ఆ పిల్లలకి ఇంకా పెళ్ళి అనే వ్యవస్థ మీద విరక్తి కలుగుతుంది కదా. 50% రీజన్ ఇప్పుడు పిల్లలు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు, నో మ్యారేజ్, డింక్లు, డ్యూల్ ఇన్కమ్, నో కిడ్స్ ఇవన్నీ అంటున్నారు కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రీజన్ అంటే కేవలం తల్లిదండ్రులు కొట్టుకునే ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ లాస్ట్ 10 yearsలో డైవర్స్ రేట్లు మనకు బాగా పెరిగిపోయేసరికి ఆ పిల్లలు మ్యారేజ్ అయితే ఇంత హారిబుల్గా ఉంటుందా, ఇంత నరకం చూడాలా, కోట్ల చుట్టూ తిరగాల అన్నది మైండ్లో సెట్ చేసుకుని అసలు ఈ పెళ్ళే నాకు వద్దు, ఎందుకు వచ్చిన గొడవ, నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు మ్యారేజ్ అయితే కోట్ల చుట్టూ నేను తిరగాల అన్నట్టు ఒక కంక్లూజన్కి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, వివాహ వ్యవస్థ అనేది అక్కడ దాకా దారి తీసుకెళ్ళిపోతున్నారంటంలో అతిశయోక్తి లేదు. మీరు అన్నట్టుగానే 3 నిమిషాల్లో డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఆ పేషెన్సీ లెవెల్స్ అయినా, అండర్స్టాండింగ్ అయినా, ఒకరికొకరు సర్దుకుపోయే తత్వం అయినా సరే ఎప్పుడైతే వీళ్ళు బోధిస్తూ ఉంటుంటారో పిల్లలకి అది తెలియకుండానే అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, దీనిపైన విశ్లేషణ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ కారణాలని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.